don't ever slow up, no I don't take సో హాయ్ అందరికి ఈరోజు వచ్చేసి బ్యాక్ వర్కౌట్ అనేది చేశాను. సో బ్యాక్ వర్కౌట్ ఒక 4 వేరియేషన్స్, ఆ 4 వేరియేషన్స్ స్కిప్ చేయకుండా చూడండి. సో నచ్చద్దు అనుకుంటున్నాను. సో దయచేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది. సో అలాగే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఒకసారి వీడియో ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎక్సర్సైజ్ మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రో ఫుల్ డౌన్ అంటారు. సో దీంట్లో వచ్చేసి మనం రాడ్ వేసుకున్నాం అనమాట. సో చేసేటప్పుడు పొజిషన్ కరెక్ట్గా తీసుకోండి. చెస్ట్ వచ్చేసి కొంచెం అప్లో ఉండేలాగా తీసుకోండి. ఇంకోటి వచ్చి బిగినర్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే మన షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని, షోల్డర్ విత్ లెగ్స్ అంటే ఒకసారి అక్కడ మిర్రర్లు కనపడుతుంది అబ్జర్వ్ చేయండి. సో షోల్డర్ విత్ లెగ్స్ ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకొని చేయండి. తక్కువ ర్యాపిటేషన్స్ అనేది చేయండి, ఎక్కువ వద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ గ్రిప్ ల్యాట్ ఫుల్ డౌన్ అంటారు. సో వైట్ గ్రిప్లో వచ్చేసి ఎక్కువ వైట్ వెళ్ళకుండా మన షోల్డర్ విత్, సో అంటే షోల్డర్ విత్ కంటే కొంచెం అవుట్ అయ్యేలాగా, ఎక్కువ అంటే బయటకు వెళ్ళకుండా సో అది పట్టుకొని చేయాలన్నమాట. ఒకసారి చూడండి, ఈ పొజిషన్లో మాత్రమే చేయండి. సో పుల్ చేసేటప్పుడు కూడా బాడీని ఎక్కువ ఊపకుండా చేసుకోండి దీనికి, ఎందుకంటే పుల్ చేసేటప్పుడు ముక్కి చేయకుండా కొంచెం వెయిట్స్ అనేది తక్కువ చేసుకోండి. గ్రిప్ అనేది ఇలా పెట్టుకొని సో బెండ్ అయ్యేటప్పుడు లైట్గా బ్యాక్ అనేది లైట్గా బెండ్ అవ్వాలి. ఎక్కువ బెండ్ అవ్వకూడదు, అంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలంటారు, స్ట్రైట్గా ఉండకూడదు. సో అంత స్ట్రైట్గా ఉంటుంది, ఎఫెక్ట్ అనేది పడదు. సో ఈ పొజిషన్లో నేను ఎలా అయితే బెండ్ అవుతున్నానో ఒకసారి ట్రై చేయండి, మీకు ఆ ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ అనేది చేయండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్కి. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే మనం వచ్చేసి రివర్స్ గ్రిప్ అనేది చేస్తున్నాము. రివర్స్ గ్రిప్లో వచ్చేసి మన షోల్డర్ ఉంది కదా, మన షోల్డర్ విత్ పెట్టుకొనేసి చేస్తామన్నమాట. సో మనకి ల్యాట్స్కి వచ్చేసి బాగా పడుతుంది అనమాట, మన షోల్డర్ విత్ పెట్టుకునేటప్పుడు చేసేటప్పుడు ఇలా రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్ పెట్టుకొని ఎక్కువ అంటే అవుటర్కి వెళ్ళకుండా, ఎక్కువ బయటికి వెళ్ళకుండా, అంటే కరెక్ట్గా షోల్డర్ ఉంది కదా, సో షోల్డర్ పొజిషన్ తీసుకోండి. షోల్డర్ పొజిషన్ తీసుకొని లైట్గా కూర్చొనేసి సో పర్ఫెక్ట్గా చేయండి. వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలండి. సో పొజిషన్ కరెక్ట్గా తీసుకొని స్లోగా వదలండి. ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మీకే అర్థమవుతుంది. సో బిగినర్స్ ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ వెయిట్ చేయొద్దు, తక్కువ వెయిట్స్తోనే చేయండి. నేనైతే తక్కువ వెయిట్స్తోనే చేస్తాను, ఎందుకంటే మన సప్లిమెంట్స్ మంచిగా తీసుకొని ఫుడ్ మంచిగా తీసుకుంటే ఓకే. సప్లిమెంట్స్ ఫుడ్ అనేది కొంచెం తక్కువ ఉంటే వెయిట్ తక్కువతోనే బాడీ అనేది బిల్డ్ చేయాలి. మెయిన్ సెట్ వచ్చేసి 8 to 12 ర్యాప్ మాత్రమే చేస్తాను. 8 to 12 అనేది చాలు మనకి, ఎక్కువ ర్యాపిటేషన్స్ ఏం చేయొద్దు. ఎందుకంటే మన బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంతే వెయిట్ తీసుకోవాలి, ఇన్నే ర్యాపిటేషన్ చేయాలని కాదు. సో 8 అనేది మినిమం ఉంటుంది, 8 to 12 మాత్రమే చేయండి. సో ఎఫెక్టివ్నెస్ అనేది బాగా తెలుస్తుంది. సో ఎక్కడ అంటే మన చేసేటప్పుడు ప్రతి ఎక్సర్సైజు వెయిట్స్ పైన డిపెండ్ అవ్వదు, మనం చేసే ఇంటెన్షన్, వర్కౌట్స్ అంటారు కదా, సో ఆ వర్కౌట్ పైన అనేది డిపెండ్ అవుతుంది. ఇంత వెయిట్ తీసుకొని చేస్తే బిల్డ్ అవుతుందని కాదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బార్బెల్ బెండ్ ఓవర్ అంటారు. సో ఈ బెండ్ ఓవర్ వచ్చేసి లైట్ వెయిట్ తీసుకోండి. చేసేటప్పుడు షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని లైట్ వెయిట్తోనే చేయండి. సో చేసేటప్పుడు మన బ్యాక్ అనేది అలా ఇలా బెండ్ అవ్వకూడదు, బెండ్ అయ్యిందంటే కొంచెం ఎఫెక్టివ్గా తెలియదు. సో ఒకసారి చూడండి, షోల్డర్ విత్ మన లెగ్స్ అనేది తీసుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా అంతే. సో షోల్డర్ విత్ అనేది తీసుకోండి, షోల్డర్ విత్ హ్యాండ్స్ తీసుకొని ఇలా రివర్స్ గ్రిప్లో పట్టుకోండి. సో మనం లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం పట్టుకోండి, కరెక్ట్గా పట్టుకొని లేపిన తర్వాత సో ఇలాగ చేయండి. పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. చెస్ట్ కొంచెం లైట్గా అప్లో ఉండాలి, షోల్డర్ విత్ లెగ్స్ ఉండాలి. సో షోల్డర్ విత్ హ్యాండ్స్ అనేది కూడా షోల్డర్ విత్ ఉండాలి. చేసే ప్రతి ఒక్క ర్యాప్ ఫీల్ అయ్యేలాగా చేయండి. ఫీల్ అంటే సో ఏదో చేస్తున్నాం ఊపుతున్నాం అని కాకుండా, సో ఆ ర్యాపిటేషన్స్ చేసినప్పుడు మన బ్యాక్ వర్కౌట్కి ల్యాట్స్కి పడుతుందా లేదా అని అబ్జర్వ్ చేసుకొని చేయండి, మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది నాది 4th సెట్. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని వచ్చేసి చేయండి కొంచెం. నెక్స్ట్ అంటే మనకి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో బిగినర్స్ తక్కువ వెయిట్స్ తీసుకోండి. ఇది వచ్చేసి బెండ్ ఓవర్ సింగిల్ హార్మ్ రో అంటారు. సో ఇది చేసినప్పుడు ఈ కేబుల్ రో వచ్చేసి బాగా పడుతుంది అనమాట. వదిలేటప్పుడు స్లోగా వదలండి. సో కొంచెం మన మైండ్ ఫోకస్డ్గా చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో 8 to 12 ర్యాప్ అనేది చేయండి, ఎక్కువ ర్యాపిటేషన్ చేయాలని ఏం లేదు. ఇది వచ్చేసి మనం ఎక్కువ వదలడం అనేది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, నా హ్యాండ్ అనేది 99 degrees వెళ్ళి తర్వాత ఫుల్గా మనం వదలకుండా సో అది ఫుల్ చేస్తున్నాం అనమాట. ఒకసారి ట్రై చేయండి. 2 హ్యాండ్స్ అదే 2 చేతులు కూడా అలాగే చేస్తాము. 8 to 12 ర్యాప్ అనేది చేస్తాము. పట్టుకుని వేసిన తర్వాత ఫుల్ చేసిన తర్వాత సో బాడీ వచ్చేసి హప్ అవ్వాలి. సో బెండ్ అయ్యేటప్పుడు డౌన్ అవ్వాలి, పైకి మనం ఫుల్ చేసినప్పుడు బాడీ అనేది హప్ అవ్వాలి. పొజిషన్ చూడండి ఒకసారి, పొజిషన్ కరెక్ట్గా చూసుకొని షోల్డర్ విత్ లెగ్స్ పెట్టుకొని ఫుల్ చేయాలి. సో వదిలేటప్పుడు కూడా అంతే, ఫోకస్డ్గా వదలండి, ఎక్కువ వదలొద్దు. వదిలేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వదలండి. సో ఫుల్ చేసేటప్పుడు కూడా అంతే, ఎక్కువ బాడీ బెండ్ చేయకుండా సో ఫుల్ చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీనికి కూడా.
వచ్చేసి ఓన్లీ మిషన్స్తో మాత్రమే చేసాం అనమాట. డంబల్స్తో చాలా తక్కువ వేరియేషన్ చేసాము. డంబల్స్ బార్బెల్ బార్ వచ్చేసి సో ప్రతి వీక్ మనం వచ్చేసి డంబల్స్తో తర్వాత బార్బెల్ బారు ఇవన్నీ వచ్చేసి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. వర్కౌట్స్ అనేవి అంటే డంబల్స్తో ఒకసారి ఎక్కువ చేస్తానన్నమాట వర్కౌట్స్, ఒకసారి కేబుల్స్తో చేస్తాను అనమాట. సో వీక్లీ చేంజ్ చేస్తూ వర్కౌట్ అనేది చేస్తాను. సో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి, కొంచెం ఛానల్ సపోర్టివ్గా ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబల్తో డెడ్ లిఫ్ట్ అనేది చేస్తున్నాము. సో ఈ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్స్ అనేది వద్దు, సో తక్కువ వెయిట్స్తోనే చేయండి. తక్కువ వెయిట్స్తో నేనైతే స్టార్టింగ్ 20 kgsతో చేస్తున్నాను. ఈ 20 kgs మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఒకసారి షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోండి. సో హ్యాండ్స్ పొజిషన్ తీసుకోండి, డంబుల్ చేసుకోండి. సో ఇలా బెండ్ అయ్యి లైట్గా హప్ చేయండి. హప్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాప్ కానీ లాస్ట్ ర్యాప్ కానీ ఏదైనా సరే సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండాలి. సో చేసేటప్పుడు డౌన్ అయ్యేటప్పుడు స్లోగా డౌన్ అవ్వండి, హప్ అయ్యేటప్పుడు స్లోగా హప్ అవ్వండి. ఎక్కువ పైకి లేసేటప్పుడు హప్ అవ్వాలి, సో స్పీడ్గా లేయాలని కాకుండా సో తక్కువ వెయిట్స్తోనే ఎక్కువ ర్యాపిటేషన్ చేయకుండా 8 to 12 రావాలి చాలు. సో మన వర్కౌట్స్ అయిన తర్వాత మన బాడీ కండిషన్ ఎలా ఉందని అలా చెక్ చేస్తాం. మన న్యాచురల్ బాడీ కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద కండలు అనేటివి ఉండవు, సో తక్కువ కండలే ఉంటాయి. సో ఇది మన బాడీ కండిషన్ వచ్చేసి. మన బాడీ ఇంకా బల్క్ అనేది చేద్దాం. సో చేశాను ఇంతకుముందు, ఇప్పుడు వచ్చేసి కొంచెం తగ్గుంది, చేస్తానన్నమాట. సో మీ సపోర్ట్ కూడా కావాలి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి షేర్ అనేది చేశారంటే నా ఛానల్ గ్రో అవుతుంది. నా వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా కొంచెం ఒక ఎనర్జీలా ఉంటుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. మన ఛానల్ గ్రో అయిందంటే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది. సో ఇది మన బాడీ కండిషన్, బ్యాక్ వర్కౌట్ అనమాట. సో న్యాచురల్ బాడీ కదా, అంత అట్రాక్టివ్గా కనిపించదు, అయినా కూడా ఇష్టపడతారనుకుంటున్నాను. సో మర్చిపోకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేశారంటే మన ఛానల్ ఎక్కడికో వెళ్తుంది. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాక్ వర్కౌట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.